హలో హాయ్ అండి. నేను మీ ప్రవళిక నా చేతి వంట ఛానల్ నుంచి ఈరోజైతే పుట్టు మిసరపప్పు గారెలు అయితే చేశాను. చూడండి ఎలా చేశాను. ముందుగా మిక్స్ పట్టుకునేటప్పుడు అయితే నైట్ అంతా నానబెట్టేసి పుట్టు పెసరపప్పుని అందులో మంచిగా కాలించుకోవాలండి. విసుకుంటుంది కొద్దిగా ఇందులో. అండ్ అందులో మిక్సీ పట్టే ముందు కొద్దిగా అల్లము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని కచ్చాపక్కగా మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టాక చూడండి ఆయిల్ పెట్టేసి మనం గారెలు అయితే వేస్తున్నాం. ఇవి చాలా మంచివండి. ఇవి హెల్తీకి చాలా మంచివి. అండ్ నడుములు గట్టితనం పడుతుంది. నడుము అనేది గట్టితనం పడుతుంది. ఇది చాలా హెల్తీ ఫుడ్. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచిది ఇవి. ఇలా అయితే హోల్ పెట్టేసుకొని ఇలా గారెలు అయితే చేసేసాను. నేనే ప్రిపేర్ చేశానండి. ఇలా ప్లీజ్ అండి, నాకు ఒక 50 సబ్స్క్రైబర్ వచ్చారనుకో నేను లైవ్గా మీకు వంటలు ఎలా చేయాలో చూపిస్తానండి. అంటే మీకు రావని కాదండి, మీ టేస్ట్ మీది, నా టేస్ట్ నాది. కానీ నా టేస్ట్ కూడా కొంచెం ట్రై చేసి చూడండి నేను ఎలా చేస్తున్నానో. మీకు నచ్చలేదనుకో కామెంట్ పెట్టండి, ఇది ఇలా ఉంది అది అలా ఉందని. మీకు నచ్చలేదు అండి, నాకు ఈ వీడియో నచ్చలేదు, నాకు ఇలా కావాలి ఇలా ఉంది అని పెట్టండి ప్లీజ్ అండి, ప్లీజ్. నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ నేను ఎవ్రీడే ఒక ఐటెం చేస్తాను ఖచ్చితంగా. సో మీరు కూడా ట్రై చేయండి ఒక ఐటెం ప్లీజ్ అండి. మీకే హెల్తీగా ఉంటారు. టైం తీసుకొని సండే పెట్టుకోండి. ఏదో ఒక రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది గారెలు. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి. నేనైతే ఆయిల్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ తీసుకున్నాను. సో బాగుంది. చూడండి ఎలా అవుతున్నాయో. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి గారెలు అయితే. మా వాళ్ళైతే చాలా మెచ్చుకున్నారు, చాలా బాగా అయ్యాయని. ఎప్పుడూ ఈ అల్లం కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలా వేసి ఎప్పుడు చేయరట. సో నేను కొత్తగా ఉంటుంది అని చెప్పేసి నేను అయితే చేయడం జరిగింది. చాలా బాగుందండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి